భర్త చనిపోతాడని తట్టుకోలేక భార్య బలవన్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది. 6 రోజుల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందారు. గోదావరి ఖనిలో తీవ్ర విషాదం నింపిన భార్య భర్తల మృతి చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నరేష్, మమత. సింగరేణిలో ట్రామర్గా పనిచేస్తున్నారు నరేష్. శివరాత్రి రోజు జాగరణ చేశారు ఈ దంపతులు. ఆ రోజు ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్ళింది మమత. అదే రోజు నరేష్ మెట్లపై నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్ళాడు నరేష్. నరేష్ కోలుకోవడం కష్టమేనంటూ డాక్టర్లు చెప్పారు. తన భర్త ఇక బతకడనే బాధలో బలవన్మరణానికి పాల్పడింది మమత. మరోవైపు చికిత్స పొందుతూ నరేష్ కూడా మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన నరేష్, నిన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గోదావరి ఖని ఉదయనగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న శివరాత్రి జాగరణ సందర్భంగా కాళేశ్వరం వెళ్ళొచ్చారు ఈ దంపతులు. 2 కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నపాటి వాగ్వాదానికి మనస్పర్ధలు వచ్చి మమత ఇంటి నుంచి బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే నరేష్ మెట్లపై నుంచి జారిపడ్డాడు. ఇక జారిపడడంతో అతని తలకు బలమైన గాయం తగిలింది. అయితే తాను లేకపోవడం, తన భర్త మెట్లపై నుంచి పడిపోయి పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోవడంతో ఇక తన భర్త బతకడని భావించి తెలిసిన ఆ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఇది జరిగిన తర్వాత 6 రోజుల్లో చికిత్స పొందుతూ ఆ భర్త మృతి చెందాడు. దీంతో ఈ ఘటన కాస్త ఆ 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో స్థానికంగా భార్యాభర్తల అనుబంధాన్ని ఒకసారిగా చర్చగా మార్చిన పరిస్థితి. ఇక భర్త బతకడని తను ఇంట్లో లేనప్పుడు జరిగిన ఘటనతో ఒక్కసారిగా పశ్చాత్తాపానికి గురై అది బాధగా భావించి ఆ భార్య ముందే బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నిండింది. తర్వాత కోమాలోకి వెళ్ళిన భర్త కూడా ఇక బ్రతికే ఛాన్స్ లేకపోవడంతో వారం తర్వాత అతను కూడా మృత్యువాత పడడం తీవ్ర విషాదమైన ఘటనగా ఇది జిల్లాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారో చూద్దాం. అందరికీ నమస్కారం. మన గోదావరి ఖనిలో నిన్న ఒక వ్యక్తి నరేష్ అనే వ్యక్తి సింగరేణి ఎంప్లాయ్ RG1లో మన వన్నింగ్ లైన్లో పనిచేస్తాడు. అతను ప్రమాదవశాత్తు ఇక్కడ రెంట్కుండే ఇంటిపై నుంచి కింద పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. అయితే ఇందులో నరేష్ మమత అనే అమ్మాయిని, నెలకు చెందిన మమత అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ గత 14 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ. కానీ వీళ్ళిద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చి అమ్మాయి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ రోజు నైట్ వెళ్ళిన క్రమంలో ఇతను బాధలో ఫోన్ మాట్లాడుకుంటూ మరి ఏ విధంగానో ప్రమాదవశాత్తు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. పడితే తలకి కుడివైపు గాయమైంది. ఆ గాయంతో మళ్ళీ ఆమెకు ఇన్ఫర్మేషన్ ఆ ఇంటి ఓనర్స్ ఇవ్వడంతో ఆమె వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయింది. మమత వాళ్ళ వైఫ్, నరేష్ వాళ్ళ వైఫ్ మమత వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాడు. అక్కడ అతను ట్రీట్మెంట్ చూసి అతను కోమాలోకి పోయిండు. ఇతను కష్టమే, కొంచెం బాగా హెల్త్ పరంగా సర్జరీ చేస్తున్నాం, ఇప్పుడైతే ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్పిన దాని ప్రకారము మనస్తాపానికి గురయ్యి ఆ మమత ఏం చేసింది, తీగలగుట్టపల్లెలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. పెట్రోల్ మీద పోసుకొని అంటుపెట్టుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది ఇతను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఒక యువకులు ఇద్దరు 30 సంవత్సరాల పిల్లలే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని 14 నెలలు కలిసి ఉండి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నరేష్ కింద పడ్డ దాని గురించి పూర్తి విచారణ చేసి మేము వాళ్ళ తల్లిదండ్రులు కూడా సార్ వాళ్ళ అబ్బాయి యొక్క మరణం గురించి, కింద పడ్డ దాని గురించి పూర్తి విచారణ చేయమని కోరినారు. దాని ప్రకారం ఖచ్చితంగా పూర్తి విచారణ చేసి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శివరాత్రి రోజు కూడా ఇద్దరు భార్యాభర్తలు జాగరణ చేశారు, శివుడికి పూజలు చేశారు. అయితే చిన్నపాటి వాగ్వాదంతో ఆమె బంధువుల ఇంటికి వెళ్ళింది. తను లేనప్పుడు తన భర్తకు అలా జరగడము తన తప్పిదంగా భావించి తీవ్ర మనస్తాపానికి గురైంది, బాధకు గురైంది ఆమె. దీంతో భర్త ఇక బతకడడు, కోమాలకు వెళ్ళాడని తెలిసి తానే ముందు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో తీవ్ర విషాదం మీద నెలకొంది. సరిగ్గా వారం తర్వాత భర్త కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరు వారం రోజుల వ్యవధిలో మృత్యువాత పడడం ఒక విషాద ఘటనగా
తీవ్ర చర్చకు దారితీసింది. గోదావరి ఖండ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గోదావరి ఖండ్లో జరిగిన ఈ భార్యాభర్తల ఉదంతం ఎట్లాంటి చర్చ జరుగుతుంది? ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంటే మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆమె తప్పుగా భావించి తనే బలవన్మరణానికి పాల్పడడం, ఇక ఆ భర్త కూడా ట్రీట్మెంట్ పొందుతూ మరణించడం, ఇదంతా కూడా ఒక తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన. దీనికి సంబంధించి మరి పోలీసులు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, అలాగే బంధువులు ఏమంటున్నారు? ప్రేమించుకున్నారు, వారిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. తీరా ఒకరు విడిచి ఒకరిని ఉండలేనంత సాన్నిహిత్యంతో కొత్త కాపురం మొదలు పెట్టారు. కానీ వారం రోజుల లోపల అనుకోకుండా జరిగినటువంటి సంఘటన లోపల ఆ వారం రోజుల వ్యవధి లోపలనే ఆ ఇద్దరు కూడా ఆ మృత్యువాత చెందినటువంటి సంఘటన ఇటు గోదావరి ఖని లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే గోదావరి ఖని లోపల ఇటు డ్రామర్ గా పనిచేస్తున్నటువంటి కంబాల నరేష్, ఇటు మమత కొద్ది రోజుల క్రితము అంటే దాదాపుగా 14 నెలల క్రితము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్దల అంగీకారంతో వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు గోదావరి ఖని లోపలనే కొత్త కాపురం మొదలు పెట్టినటువంటి సందర్భం. ఒక అద్దె ఇంటి లోపల కాపురం ఉన్నటువంటి సమయం లోపల ఇటీవల చిన్న మనస్పర్ధల కారణంగా చిన్న చిన్న గొడవలు కూడా జరగడం జరిగింది. అయితే ఇటు ఏదైతే మహాశివరాత్రి రోజు కాళేశ్వరం వెళ్ళి అక్కడ శివుని సన్నిధి లోపల జాగరణ చేసిన ఆ దంపతులు చిన్న ఆ రోజు తెల్లవారి ఉదయం చిన్న మనస్పర్ధల కారణంగా గొడవ పడడంతో అయితే ఆ భార్య పుట్టింటికి కరీంనగర్ కూడా రావడం జరిగింది. అదే రోజు రాత్రి ఇటు కుంబాల నరేష్ నిద్రిస్తున్నటువంటి సమయం లోపల ఆ నిద్ర లోపలనే ఆ మెట్ల పైన నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మమత ఆ సమయం లోపల కరీంనగర్ లోపల ఉన్నటువంటి సమయం లోపల గోదావరి ఖనిలోని ఇంటి ఓనరు ఇటు భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె వెంటనే అక్కడికి ఆసుపత్రి కూడా చేరుకోవడం జరిగింది. అయితే తాను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అపస్మారక స్థితి లోపల ఆసుపత్రి లోపల ఉన్నటువంటి పరిస్థితి, అతనికి తలకు తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడంతో వైద్యులు కూడా అతని పరిస్థితి విషమమని చెప్పడం కూడా జరిగింది. అయితే ఎంతో అంటే కలలు కానీ వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆమె భవిష్యత్ అంతా చీకటితో కలిసిపోయినట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అలా అంటే తనతో పాటు ఇటు 100 ఏళ్ళు కలిసి నడవలసినటువంటి భర్త ఆ విధంగా జీవోత్సవంగా పడి ఉండడంతో అయితే తను ఎలా బతకాలి అనేటువంటి బాధల్లో ఆమె కలిసి వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఆవేదన మొత్తం ఆమె మనసు లోపల నిండించుకొని కరీంనగర్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ వద్ద ఆమె కిరోసిన్ పోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ మమత తీసుకున్నటువంటి ఆత్మహత్య నిర్ణయం ఒక్కసారిగా ఆ రెండు కుటుంబాలను కూడా విషాదంలోకి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ నరేష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అదేవిధంగా అతని భార్య కూడా ఇటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేయడంతో ఆమె కూడా ఇటు ప్రాణంతో పోరాడి ఆమె కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా 6 రోజుల వ్యవధి లోపల చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కలకాలం అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కలకాలం జీవించాల్సినటువంటి జంట అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలతో ఒక్కసారిగా ఆ రెండు కుటుంబాల లోపల విషాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ జంట వారం రోజుల వ్యవధి లోపలనే మృతి చెందడంతో అటు రెండు కుటుంబాల సభ్యులు కూడా ఇప్పుడు తీవ్ర మనోవేదనతో శోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇద్దరు భార్యాభర్తలు వారం రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు కుటుంబాల్లో చిన్నపాటి మనస్పర్ధల కారణంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది. దీంతో ఆమె లేని సందర్భంలో అతను మెట్లపై జారిపడ్డాడు. చూడండి, విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో బహుశా. కలిసిమెలిసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతగానో ఇష్టంగా ఉంటున్న ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదో చిన్నపాటి మనస్పర్ధ ఎంతలా విడదీసిందో చూడండి. పూర్తిగా భర్త భార్య వారం రోజుల వ్యవధిలో మరణించడం, అది కూడా తను లేని సందర్భంలో భర్తకు అలా జరగడం, తను తీవ్రమైన మనోవేదనకు గురి కావడం, భర్త కంటే ముందే తాను బలవన్మరణానికి పాల్పడడం, కోమాలోకి వెళ్ళిన భర్త వారం రోజుల్లో చనిపోవడం, ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ఒక విషాదంగా ఈ స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది.
ఈ రకంగా విధి వక్రీకరిస్తే ఎలా ఉంటుందో ఇద్దరు భార్యాభర్తల్ని విడదీసి పూర్తిగా ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు కూడా కానరాని లోకాలు వెళ్ళడంతో ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉందో, ఎంత మనోవేదన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనస్పర్ధలు వచ్చినా, చిన్నపాటి తేడాలు వచ్చినా కూర్చొని మాట్లాడుకోవాలి. ఎలాంటి అంటే ఈ ఎడబాటు అనేది ఏ రకంగా ఉంటుందంటే శాశ్వతమైన ఎడబాటుగా మారి చివరికి ఆ ఇద్దరు కూడా వారం రోజుల వ్యవధిలోనే తనువు చాలించిన పరిస్థితి. అంటే యాదృచ్ఛికంగా ఘటన జరిగినప్పటికి కూడా ఆమె లేని సందర్భంలో అతను పొరపాటుగా పడిపోయాడు. ఒకవేళ తాను ఉంటే అతన్ని చూసుకునే సందర్భం ఉండేదేమో అంటూ తను బాధపడి తను ఇంకా బతకడం దండగా అంటూ భావించి ఆమె భర్తని అలా జీవోత్సవంలో చూడలేక తను ముందే తనువు చాలించింది. బలవన్మరణం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నిర్ణయం ఏదంటే ఇదంతా కూడా ఒక భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఇలాంటి వార్తల గురించి మీకు చెప్పే ముందు ఇదంతా కూడా డిస్టర్బింగ్ కంటెంట్. పదే పదే ఈ అంశాల గురించి మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, ఎవరైనా లేదా కుటుంబంలోని సంబంధాలు కావచ్చు, భావోద్వేగాలతో కూడినటువంటి అంశాలను పూర్తిగా వాటిని ఎమోషన్స్ని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే లైఫ్ ఈజీగా ఉంటుందనే అంశం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ ఘటన మనకు ప్యూర్లీ ఒక ఇద్దరు ఎంతో అన్యాయంగా జీవిస్తున్నటువంటి ఇద్దరు భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఎమోషన్స్ని బర్స్ట్ అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్గానే మనకు అర్థమవుతుంది. బట్ ఏదేమైనా ఇప్పుడు ఆ ఇద్దరు కుటుంబాలు అయితే తీవ్ర విషాదం అయితే నింపింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేశారు. ఇద్దరు కూడా చనిపోవడంతో పోలీసులు ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ ఇద్దరు మృత్యువాత పడంతో స్థానికంగా ఈ ఘటనకు సంబంధించి గోదావరిఖని జరిగిన ఈ ఘటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అయితే ఒక విషాదకర ఘటనగా చర్చ జరిగింది.